హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్తీక మాసం అయిపోయింది కదండి, నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారా మీరు? సో నేనైతే కార్తీక మాసంలో తిన్నాను, తినలేదనేం కాదు. కాకపోతే వీడియోస్ అయితే ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ ఏం పోస్ట్ చేయలేదు కదా. ఇంక ఇవాళ అయితే ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి. వంజరం చేప తీసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇవాళ నేను మీకు వంజరం చేపతోటి కర్రీ చేసి చూపిస్తాను. అయితే ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా పనులు, నా వంట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే నైట్ డిన్నర్లోకి వంజరం చేపని నేను గోంగూర వేసి వండానండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు లేదా మసాలా వేసి వండుకుంటాం కదా కూరలు, చికెను మటను మాత్రమే వండుతాము. సో ఇంక ఇవాళ చేపను కూడా నేను గోంగూరతోటి వండుదా అని చెప్పి డిసైడ్ అయ్యా. కూర అసలు ఎంత బాగుందో, చాలా ఈజీ. చూస్తూ ఉండండి, చూపిస్తాను. అయితే ఇంకా ఆ చేపలు ఆవిడ నీట్గా కట్ చేసి ఇచ్చేసింది. సో అవైతే నీట్గా నేను కడిగేసి వంజరం చేపలు మాత్రం ఉప్పు పసుపు వేశాను. ఎందుకంటే అందులో ఉప్పు కారాలు అన్నీ వేసేస్తుంటే కూరలో ఎంత వేస్తున్నానో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఉప్పు మాత్రం పడితే బాగుంటుందని చెప్పి కాస్త ఉప్పు పసుపు మాత్రం వేసాను. మిగతావి ఇంకోటి వచ్చేసి కానగడతలు అనమాట. కానగడతలు వేపుడు చాలా బాగుంటాయి రసంతో, మా ఆయనకి చాలా ఇష్టం. అందుకని అది అంటే కొంచెం బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తాం కాబట్టి అందులో ఉప్పు కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నా. కార్న్ఫ్లోర్ అయితే వేయలేదు, నా దగ్గర అయిపోయింది అందుకే వేయలేదు. ఒక స్పూన్ వేస్తే మసాలా విడిపోకుండా ఉంటుంది, ఇంకా లేదని వేయలేదు అంతే. ఆ తర్వాత మొత్తం అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం నా ఒక్కదానికి కదా ఎందుకులే వండడం అని చెప్పి ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్కి అయితే మీకు గోంగూర ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే ఇంకా బఠానీ నానబెట్టాను. బఠానీతోటి మామూలుగా మనం చాట్ రెసిపీ తెలుసు కదా మనకి, చాట్ కాకుండా గారెలు వేద్దామని చెప్పి గారెలు చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి. అలాగే ఇడ్లీ కోసం మినప్పప్పు అయితే నానబెట్టేశాను, ఇడ్లీ పిండి రుబ్బాలి. అయితే మనకి ఇక్కడ వైజాగ్లో, నేను నెల్లూరులో ఎప్పుడు పెద్దగా తినలేదు. అక్కడ ఎప్పుడు కూడా మినపగారెలు లేకపోతే శనగపప్పు గారెలు, అదే శనగపప్పు వడ లేదా మినపవడ అంటాం, అవే తింటాం. కానీ ఇలాగ బఠానీతోటి గారె వైజాగ్లోనే చూశాను నేను. అవి శనగపప్పు గారెలనే అనుకున్నాను అనమాట. అయితే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ప్లస్ పైన ఏంటి అంటే రవ్వ రవ్వగా ఉంటుంది అనమాట. పిండి వడలా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉంటాయి గారెలు, కరకరలాడుతూ భలే ఉంటాయి. అయితే అప్పుడు అక్కడ షాప్ అతన్ని అడిగాను, ఇది ఏం గారె అంటే బఠానీ గారెమ్మ అని చెప్పారు అతను. అది వాళ్ళట బఠానీ ఉంటుంది కదా, ఎండు బఠానీ, ఆ ఎండు బఠానీని డైరెక్ట్గా షాప్ నుంచి తీసుకొచ్చి మిల్లుకు పట్టించి మిల్లులో రవ్వలాగా చేస్తారంట. మనం చూడండి బియ్యం నూక ఆడిస్తాం కదా రవ్వలాగా, బియ్యంతో ఉప్మా రవ్వ అట్లా చేస్తాం కదా, అలా రవ్వలాగా పట్టించి ఆ రవ్వని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రవ్వలో కాస్త వాటర్ వేసేసి నానబెట్టేస్తే, ఒక 6 hours అలా నానబెట్టేస్తే బాగా నానిపోయి పిండిలాగా అయిపోద్ది అనమాట. సో అప్పుడు దాంతో వాళ్ళు గారెలు వేస్తారంట. కాకపోతే ఇప్పుడు మనం దాన్ని మిల్లుకి పట్టించి అంత శ్రమ ఎందుకులే అని చెప్పి నా దగ్గర చాపర్ ఉంది కదా, సో చాపర్లో కూడా మనం చాప్ చేస్తే ఏమవుతుందంటే పేస్ట్ అవ్వకుండా రవ్వ రవ్వగా వస్తుంది అనమాట. శనగపప్పు అయినా కానీ, ఇలా బఠానీ అయినా మినప్పప్పు అయినా ఏదైనా సరే మనకి మెత్తగా పేస్ట్లా కాకుండా పలుకుగా ఉండాలి అంటే నేను చాపర్లోనే వేసుకుంటా. సో అందుకని చెప్పేసి ఇంక చాపర్లో వేసా. మీరు ఒకవేళ మిల్లుకి పట్టించి ట్రై చేయాలి అనుకుంటే చెయ్యండి. వాళ్ళైతే నాకు అలా చెప్పారు. వాళ్ళు వేసేటప్పుడు కాస్త బైండింగ్ కోసం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కొంచెం వేస్తారంట. అంటే అది రవ్వ కదా, సో ముద్ద కట్టాలి అంటే కొంచెం పిండి కలిపి గారెలు అయితే వేస్తారంట. ఇవాళైతే నేను ఇంకా మనమైతే నానబెట్టుకున్న పప్పు కదా, అవి కలపాల్సిన అవసరం ఏమీ లేదు. దాంట్లో నేను ఏంటంటే చాపర్లో వేసేసి అందులో కొంచెం స్పైసీగా ఉంటాయి కదా బయట గారెలు, నాకు చాలా ఇష్టం అండి. అందుకనేసి కొంచెం స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నా, ఒక 10 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము అవన్నీ వేసుకొని మంచిగా చాప్ చేసుకొని తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అనమాట, 2 ఉల్లిపాయలని లాస్ట్లో వేసేసాను. అవంతా కూడా మంచిగా అది కట్ చేసి ఇచ్చేసింది. ఒకవేళ మీకు నూనె పీలుస్తుంది అన్నా, లేకపోతే గారె మనకి ముద్దలాగా రావట్లేదు అన్న కాస్త పిండి ఏదైనా కలుపుకోండి. సో ఇంక ఇక్కడైతే నేనేమి కలపలేదు, నేను నానబెట్టి చేస్తున్నాను కాబట్టి పిండి ఏమీ అవసరం పడలేదన్నమాట. అయితే ఇంకా వంట సోడా అట్లా ఏం వేయకుండా ఉప్పు ఒకటే వేస్తున్నాను. ఇవేంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కొంచెం పల్చగా తట్టుకోవాలి, లావుగా కాకుండా పల్చగా తట్టుకుంటే మనకి చూడండి పప్పు చెక్కలు అట్లా ఉంటాయి కదా, మనం తెచ్చుకుంటాం బియ్య పిండితో చేస్తాం,
పప్పు చెక్కల్లాగా ఉంటాయన్నమాట కరకరలాడుతూ. చాలా బాగుంటుందండి. సేమ్ శనగపప్పు గారెల్లాగానే ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంక నేనేంటంటే ఉప్పు ఒకటే వేసేసుకొని ఇదిగోండి, ఇంక నేనేం పిండి కలపలేదు, నాకైతే ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఇలా గారెల్లా తట్టుకొని ఇంకా నూనె బాగా సలసలా మరుగుతూ ఉండాలి. లేదు అంటే మనం ఆయిల్ వేడిగా లేదనుకోండి ఏమవుతుందంటే గారె అనేది విడిపోతుంది. అందులో మనం ఏం పిండి కలపలేదు కదా, డైరెక్ట్గా పప్పుతోనే వేస్తున్నాం కదా. సో ఆ నూనె వేడిగా లేకపోతే ఏంటంటే అదంతా ఇలా రవ్వ రవ్వగా విడిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ నూనె బాగా వేడిగా ఉండాలి. ఆ తర్వాత ఒక 1 మినిట్ ఆగి మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చి మీడియం ఫ్లేమ్లోనే కనుక ఫ్రై చేసుకుంటే ఇదిగోండి ఇలా క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీకు నూనె పీలుస్తుంది అనుకుంటే కొంచెం పిండి కలుపుకోండి. శనగపిండి అయినా బియ్యం పిండి అయినా మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే ఆ పిండి కొంచెం కలపండి, బైండింగ్ కోసం మాత్రమే. అంతేనండి. బయట నుంచి తెచ్చుకునే ఈ గారెలు రెడీ అయిపోయాయి. అసలు క్రిస్పీగా భలే ఉన్నాయి. మా పెద్దోడైతే సాస్తో ఎంజాయ్ చేశాడు. సాస్తో కూడా చాలా బాగుంది. చిన్నోడు సాస్ తిన్నాడు కాబట్టి వాడు తినలేదు. సో మా వారు ఇంకా రాలేదనమాట. నేను కూడా ఒక 2-3 తినేసాను. టీ తాగాలి. మా ఆయన కోసం టీ అంటే ఇంకా టీ పెట్టలేదు నేను. అసలు 5 అయితే చూడండి, ఇప్పుడు టైం ఇంతే అయింది, 5:15 అయింది. ఎంత చీకటి అయిపోయిందో అసలు. అంటే ఈ చలికాలం ప్లస్ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, దానివల్ల చీకటి అయిపోతుందన్నమాట. బట్టలు అవన్నీ కూడా వాష్ చేస్తూనే ఉన్నానండి 3 డేస్ నుంచి. ఈ వర్షానికి బట్టలు ఎక్కువ అయిపోయాయి. ఇంకా ఇల్లంతా నిన్న క్లీనింగ్ అంతా అయ్యింది కదా, అయితే బెడ్షీట్స్ వరకు వాష్ చేసి అవి కొంచెం అంటే బయట ఆరిన తర్వాత వెంటనే తీసుకొచ్చి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి అలా వేసానన్నమాట. ఇవేంటి అంటే టవల్స్ కదా, టవల్స్ తర్వాత ఈ బొంతలు తర్వాత ఈ మ్యాట్లు అవి ఆరవు కదా. 2 డేస్ నుంచి ఆరబెడుతూనే ఉన్నాను. ఇప్పటికి ఆరాయి కొంచెం. ఇంకా అవన్నీ తీసుకొచ్చానమాట. అవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు అవన్నీ సర్దుతూ ఉన్నాను. టవల్స్ అసలు ఏమీ వర్షం కాదు కానీ బట్టలన్నీ అసలు ఇంట్లో బట్టలు ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో. నార్మల్ అనుకోండి, రెగ్యులర్ వేసుకునే బట్టలు అనుకోండి, మేడ మీద రూమ్ ఉంది కాబట్టి అక్కడ ఆరబెట్టేస్తాను. కానీ ఇది క్లీనింగ్ అయ్యింది కదా, సో అప్పుడు ఏంటంటే బెడ్షీట్స్, సోఫా కవర్లు, కర్టన్స్, మ్యాట్లు, మసిగుడ్డలు అన్నీ ఉతుకుతాం కదా. సో అన్నీ ఆరబెట్టాలి అంటే మంచిగా ఎండ వస్తే బాగా ఆరుతాయి. ఈ వర్షం వల్ల ఈ మంచు వల్ల అసలు ఆరక నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో. సో అలాగ ఒక 2-3 రోజుల నుంచి ఆరబెట్టాను. ఆరబెట్టి ఇప్పుడు మొత్తానికి ఇల్లంతా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మేడ మీద నుంచి తెచ్చి అన్నీ ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. నేనైతేనండి అంటే నిన్న వీడియోలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే పీరియడ్స్ టైంలో అసలు మీరు ఇన్ని ముట్టుకుంటున్నారు కదా, మీరు అసలు ఎలా క్లీన్ చేస్తారు అని అడిగారు. నేను ప్రతి వీడియోలో అంటే నేను ఎప్పుడు క్లీనింగ్ వీడియో పెట్టినా సరే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నేను బెడ్స్ మీద పీరియడ్స్ టైంలో మనం మంచం మీద పడుకుంటాం కాబట్టి ఆ బెడ్స్ కాదు కానీ బెడ్షీట్స్, పిల్లో కవర్సు, సోఫా మీద ఒకవేళ మ్యాక్సిమం సోఫా మీద కూర్చోను, ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూర్చుంటే సోఫా కవర్లు అంటే కూర్చోపోయినా ఇప్పుడు సోఫా కవర్లు, కర్టన్స్, ఆ తర్వాత ఇంకా మ్యాట్లు అన్నీ వాష్ చేస్తానండి. ఇంకా మనం గోడల్ని, తలుపుల్ని వాటిని ముట్టుకుంటే ఇంక నేనేం చేయలేను, జస్ట్ అలా పసుపు నీళ్ళు చల్లేస్తాను. ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. కిచెన్లో డబ్బాలు కూడా నాకు జిడ్డుగా ఉన్నాయి అంటే కిచెన్లో పోపు డబ్బాలు అన్నీ ఉంటాయి కదా, ఉప్పు కారాలు వేసుకునే డబ్బాలు, అవన్నీ కూడా కడుగుతాను. జిడ్డుగా ఉన్నాయి అంటే కడుగుతాను తప్ప ఎవ్రీ మంత్ అయితే కడగను. ఈ మంత్ కొంచెం జిడ్డుగా ఉన్నాయని నిన్నైతే అన్నీ క్లీన్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంక మొత్తం మూలలు కొంచెం బూజు ఎక్కడుంది అవన్నీ కూడా నాకు 5 డేస్ అయిపోయిన తర్వాతే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటేనండి ఇప్పుడు ఇంట్లో మనమే కదా అన్ని పనులు చేసుకోవాలి. సో ముట్టుకోకుండా ఉండాలి అంటే అవ్వదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టారు, మీరు అన్నీ ముట్టుకుంటున్నారు ఎలా అంటే ఇంకేం చేస్తామండి, తప్పదు. ఎందుకంటే ఇంక నేనే ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఏది ముట్టుకోకుండా ఉండే ఆప్షన్ ఉండదు. అందుకే నేను ఏంటంటే మొత్తం టీపాయిల దగ్గర నుంచి డోర్స్ కూడా మ్యాక్సిమం తుడుస్తాను. అన్నీ తుడవలేకపోతే పసుపు నీళ్ళు చల్లేస్తానండి అంతే. ఆఖరికి డిష్ వాషర్ కూడా క్లాత్ పెట్టి కాలిన్ తోటి ఫ్రిడ్జు, డిష్ వాషరు, తర్వాత టీపాయిలు, ఆ తర్వాత మెయిన్ డోరు, గడప అన్నీ కడుగుతాను 5 డేస్ అయిపోయిన తర్వాత అనమాట. సో ఇంక ఇప్పుడు అలాగే అన్నీ పైన అన్నీ ఎండిపోయాయి కదా, బట్టలన్నీ తెచ్చేసి సోఫా మీద సోఫా కవర్లు వేసేసాను, తర్వాత కర్టన్స్ వేసేసాను. ఆ తర్వాత మా నలుగురికి 4 టవల్స్ ఉంటాయి. ఆ టవల్స్ అన్నీ 2 సెట్లు ఉంటాయి. ఒకటి పైన పెట్టేశాను, అంటే ఇవి
ఇవి కొంచెం నల్లగా అయిపోతే ఇవి వాషింగ్‌కేసి వేరే తెచ్చుకుంటాం అనమాట టవల్స్. అట్లాగా. సో, ఆ టవల్స్ అన్నీ కూడా మడతపెట్టి ఒక దగ్గర పెట్టేసి అట్లా అనమాట. మొత్తం అంతా మళ్ళీ క్లీనింగ్ అయ్యే వరకు నాకు మనసు ప్రశాంతత అయితే ఉండదు. అంతా ఎందుకో మైండ్ అంతా చిరాకుగా ఉంటది. సో, మొత్తానికి క్లీనింగ్ అయిపోయింది. దేవుడి దగ్గర ఒక్కటే క్లీనింగ్ ఉందనమాట. సో, అదేంటంటే లక్షవారం చేసుకుందాంలే అని. ఎందుకంటే మంగళవారం, బుధవారం నాన్ వెజ్ తింటాం కదా! అయినా మంగళవారం పూజా మందిరం క్లీన్ చేయకూడదు. అందుకే చేయలేదు. ఇంకా బుధవారం కూడా నాన్ వెజ్ ఏదో ఒకటి వండుతాను. సరే ఎందుకులే లక్షవారం అదే గురువారం రోజు క్లీన్ చేసుకుందాం పూజా మందిరం. అప్పుడు అనుకోండి ఎంచక్కా గురువారం, శుక్రవారం, శనివారం పూజ చేసుకోవచ్చు. నేను ఈ 3 డేస్ కంపల్సరీ పూజ చేసుకుంటా. మళ్ళీ సోమవారం అనమాట. సో, వారంలో ఈ 4 డేస్ కంపల్సరీ చేసుకుంటా. ఈ నాన్ వెజ్ తినే రోజులు ఉంటాయి కదా! అంటే మంగళవారం, బుధవారం, ఆదివారం ఈ 3 డేస్ నాన్ వెజ్ తింటాను కాబట్టి ఉదయం పూట పూజ కంపల్సరీగా చేయను. ఈవినింగ్ టైంలో చేసుకుంటా అనమాట. ఈవినింగ్ టైం కుదిరితే ఈవినింగ్ ఒంటి స్నానం చేసి పూజ చేసుకుంటా అనమాట. సో, అది. ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్‌లో పెట్టిన సామాన్లు ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేశానండి. అయితే మీరు గిన్నెలు అన్నీ ముట్టుకుంటున్నారు అని అడిగారు. అంటే ఇప్పుడు మనం అన్నం కూరలు వండే గిన్నెలు అవన్నీ ముట్టుకున్నా సరే మనం డైలీ వాష్ చేస్తాం కదండీ! సో, దానికేం పట్టింపు ఉండదు. మనం అన్నీ పట్టించుకుంటే ఇంక మనం ఏ పని చేయలేం కదా! సో, ఇంక పప్పు నానబెట్టాను కదా! ఇడ్లీ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపల మా వారైతే వచ్చారు. ఇంక మా వారొస్తే వచ్చేటప్పుడు ఇదిగోండి టీ పొడి అయితే కొత్త ప్యాకెట్ తీసుకొచ్చారు. నీలోఫర్ అని చెప్పి టీ పొడి అంట. అదేంటో హైదరాబాద్‌లో ఈ టీ బాగా ఫేమస్ అంట. నాకు తెలీదు. టీ పొడి కొత్తగా మామూలుగా ఎప్పుడు మేము బక్రీ కానీ 3 రోజెస్ కానీ తెచ్చుకుంటాము. ఈ టీ పొడి కొత్తగా ప్యాకెట్ కనిపిస్తే ఇది అక్కడ బాగా ఫేమస్ ఈ టీ పొడి అని చెప్పి తీసుకొచ్చారు. మా ఆయనకి టీ పిచ్చి. ఏ కొత్త ఫ్లేవర్ ఉన్నా టీ తీసుకొస్తారనమాట. సో, ఇంక ఇదేంటంటే నార్మల్‌గానే ఉంది. అంటే ఇప్పుడు చూడండి మనం బయట ఇరానీ చాయ్ ఇస్తారు కదా! సో, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుందనమాట. ఇది లూనోఫర్ టీ పొడి నాకు రావట్లేదు చెప్పడానికి. లూనోఫర్ అంట. అదేంటో కొత్తది హైదరాబాద్‌లో ఉంటదంట గానీ, మనకి ఇక్కడ మాత్రం అది కొత్త బ్రాండే. బావుంది టీ పొడి. అంటే సూపర్‌గా కాదు గానీ, నార్మల్‌గానే ఉంది. కానీ మా ఆయనకి బా నచ్చింది. సో, ఇంక అదైతే స్ట్రాంగ్‌గా ఉందండి. టీ పొడి మాత్రం బాగా స్ట్రాంగ్‌గా ఉంది. ఒక స్పూన్ ఏస్తేనే దగ్గర దగ్గర 2 కప్పులకి ఒక స్పూన్ సరిపోయిందనమాట. ఇదిగోండి. ఇంక మా వారికైతే గారెలు ఇచ్చాను. మా ఆయనకు కూడా ఈ గారెలంటే చాలా ఇష్టము. బయట నుంచి మేము బజ్జీలు తెచ్చుకున్నా సరే, మా ఆయన మాత్రం ఈ మసాలా వడలని చెప్పి ఇవే తెచ్చుకుంటారు. సో, అవి గాని మా ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఒక మంచి కప్పు టీ ఇప్పుడు స్కూల్ నుంచి కానీ లేదా ఇట్లా ఆఫీస్ నుంచి రాగానే ఒక మంచి టీ ఇలా స్నాక్స్ ఏదైనా పెడితే మా వాళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. స్నాక్స్ ఏం చేయలేదు ఇవాళ పాలు తాగేయండి, కాన్ఫ్లెక్స్ తినేయండి అలా చెప్తే వాళ్ళ మొహం ఇలా వాడిపోద్ది. సాయంకాలం పూట మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే మ్యాక్సిమం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా సాయంకాలం మాత్రం. అయితే ఇంకా మా పెద్దోడు అసలు ఎంత అంటే చలిమంట వేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్ని పీడిస్తే అవేమో తడిచిపోయాయండి బాగా. వర్షాలు మంచు కదా! అవేమో ఎలగట్లేదు. మొత్తానికి 1/2 లీటర్ డీజిల్, అది పెట్రోల్ కాదు డీజిలే, 1/2 లీటర్ డీజిల్ వేసి చలిమంట అయితే వేసారనమాట. అస్సలు అది వేసినంతసేపు వెలుగుతున్నాయి, మళ్ళీ ఆరిపోతున్నాయి. ఇంక అలా కొంతసేపు ఒక పావుగంట, ఒక 1/2 అవర్ అలా కూర్చున్నాము. అలా కూర్చొని చలిమంట వేసుకుంటా ఉన్నాం. అరే నేను వంట చేయాలిరా అంటే మళ్ళీ పంపించాడు నన్ను. అమ్మ కూర్చో, నువ్వు కూడా కూర్చో అంటాడు వాడు. వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా అంతే. అందరూ ఉండాలి, అందరితో ముచ్చట్లు పెట్టుకోవాలి, కబుర్లు చెప్తా కూర్చోవాలి అనిపిస్తుంది. సేమ్ మా లక్కీ కూడా అంతే అనమాట. అందరూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పిన్ని కానీ వాళ్ళ బాబాయ్ లేదా అందరు ఎవరైనా ఉంటే ఎప్పుడు వస్తారు అని వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇలాగే అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చుంటాడు వాడు. చిన్నప్పుడు నేను కూడా సేమ్ అలాగే చేసేదాన్ని. మా అత్తోళ్ళు ఊరి నుంచి వచ్చినా సరే, మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చునేదాన్ని, కబుర్లు చెప్తానా. లక్కీని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇంకా అలాగా కొంతసేపు వాళ్ళేమో ఇంక పైనే ఉన్నారు, నేనైతే కిందకు వచ్చేసా వంట చేయాలని చెప్పి. మీకు చెప్పాను కదా గోంగూర ఫిష్ కర్రీ చేస్తున్నానని చెప్పి. సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా అయితే వండుకుంటామో అలాగే ఫస్ట్ అయితే, కాకపోతే కొంచెం చేప కదా విరిగిపోతుంది, కొంచెం జాగ్రత్తగా వండాలి అంతే. సో, ఫస్ట్ అయితే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. మనం అంటే చింతపండుకి బదులుగా గోంగూర వాడుతున్నాం కాబట్టి, సో గోంగూరకి
కారానికి సరిపడా కారం అయితే వేసుకోండి. నేను ఒక పెద్ద స్పూన్ కారము, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. ఉప్పు, పసుపు కామను. అన్నీ మంచిగా ఇలా ఫ్రై చేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసాను, సరిపోలేదని తర్వాత కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసాను అనమాట. సో ఇంకా చింతపండు ఇంకా వెయ్యము, గోంగూర వేసుకుంటాం అనమాట. అయితే గోంగూర ఎప్పుడు వేస్తారక్క అని మీకు డౌట్ రావచ్చు, చెప్తాను. ఇక్కడ ఏంటంటే బాగా ఆ పులుసు అంటే ఆ గ్రేవీ అంతా బాగా మరిగిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ వంజరం చేప ఉంది కదా, అదైతే వేసేసా. అయితే ఇది సముద్రం చేప కదండి. సో సముద్రం చేప ఏంటి అంటే విరిగిపోదు, అంత డెలికేట్గా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను. గోంగూర చేప వేసిన తర్వాత గోంగూర అయితే వేసుకుంటా అనమాట. సో ఇది వచ్చేసి గోంగూర నేను మీకు ఇదివరకు ఒకసారి చెప్పే ఉంటాయి కదా, ఎక్కువ క్వాంటిటీలో మన దగ్గర గోంగూర ఉన్నప్పుడు కొంచెం ఆయిల్లో మంచిగా గోంగూరని కడిగి ఎండబెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గోంగూర అంతా వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి గోంగూర అని. సో ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు గోంగూరని ఇలా చితక్కొట్టుకున్నాను, అదే ఇలా కొంచెం బాగా మెదిపేసి వేసుకున్నాను. ఎందుకంటే అలాగే వేస్తే ఆకుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం బాగా మెదిపి లాస్ట్లో వేసుకున్నానండి గోంగూరని. చెప్పే కదా ఇది సముద్రం చేప కాబట్టి లాస్ట్లో గోంగూర వేసుకొని ఇలా స్లోగా కలుపుకున్నా సరిపోతుంది. ఒకవేళ చెరువు చేప అనుకోండి, చెరువు చేప కొంచెం డెలికేట్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కలిపారనుకోండి మొక్క విరిగిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సేమ్ చింతపండు పులుసు ఎప్పుడైతే వేస్తారో, అంటే చింతపండు పులుసు వేసిన తర్వాత కదా మనం చేప అయితే వేస్తాం, అలాగే చింతపండుకి బదులుగా ఈ గోంగూర వేసేసి కొంచెం వాటర్ వేసేసి అప్పుడు ఆ గోంగూర వాటర్ మిక్స్ అయ్యి పులుసులాగా అవుతుంది కదా, ఆ పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు మనం చెరువు చేప వేసుకోవాలన్నమాట. చెరువు చేప అయితే, సముద్రం చేప అయితే ఫస్ట్ గోంగూర అయినా వేసుకోవచ్చు, చేప అయినా వేసుకోవచ్చు, ఎలా చేసినా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చేసినట్లయినా చేసుకోవచ్చు, ఎందుకంటే చేప విరిగిపోదు కాబట్టి. అదే మీరు ఒకవేళ చెరువు చేపతో గోంగూర కాంబినేషన్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ గోంగూర వేసుకొని గోంగూర పులుసు బాగా ఉడికిన తర్వాత అప్పుడు చేప అయితే వేసుకొని కదపకుండా మూత పెట్టేసేయండి. మీకు కూర చేప విరిగిపోకుండా కూర చాలా బాగా వస్తుంది. ఇంక ఇదేమో టమాటో రసము. పిల్లలకి వాళ్ళ ఫిష్ చికెన్లో గ్రేవీ అయినా తింటారేమో కానీ ఫిష్, మటను, ఈ రొయ్యలు ఇట్లా అసలు వాటిల్లో వేలు కూడా పెట్టరు, కనీసం ఆ స్మెల్ కూడా వాళ్ళు చూడరు. అందుకని ఇంకా వాళ్ళకైతే టమాటో రసం పెట్టాను. గారెలు ఉన్నాయి కదా, యాక్చువల్గా ఆమ్లెట్ వేసి ఇస్తానంటే అది కూడా వద్దన్నారు, వెజిటేబుల్స్ ఏం లేవు అందుకని చెప్పి ఇంకా గారెలు ఎలాగో ఉన్నాయి కదా, గారెలు పెట్టుకొని అదే నంచుకు అది పెట్టుకొని తినేస్తామమ్మా అన్నారు. నైట్ టైం అయితే మాత్రం పిల్లలు ఏదో ఒకటి ఇలాగే సింపుల్గా తినేస్తారండి. వాళ్ళు ఎక్కువ ఇదంటారు పప్పుచారు, ఎక్కువ ఏ కర్రీ ఉన్నా సరే వాళ్ళ కోసం పప్పుచారు కానీ లేకపోతే రసం కానీ కంపల్సరీ ఉండాలి. సో ఇంక వాళ్ళకైతే టమాటా రసం పెట్టేసి గారైతే పెట్టేశాను అనమాట. ఇంక నేను మా వారైతే ఫిష్ కర్రీ తింటున్నాం. మాకు ఒక్కోసారి భలే బాధేస్తుంది, కొంచెమైనా తినండిరా అంటే అస్సలు దూరంగా, మరీ లక్కీ అయితే ఆమెడ దూరంలో వెళ్ళి కూర్చుంటాడు వాడు. అసలు మాకు ఈ స్మెల్ కూడా మాకు నచ్చదు అంటారు. మేమేమో నాన్ వెజ్ బాగానే తింటాం, వీళ్ళకి ఎందుకు అలవాటు అవ్వలేదో మాత్రం నాకు అర్థం కావట్లేదు. సో ఇంక మా వారికి మాత్రం కర్రీ చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో గోంగూర కాంబినేషను. మనం ఎక్కువ చికెన్, మటనే ట్రై చేస్తాం కదా, ఒకసారి ఇలాగా ఫిష్తో కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మా ఆయనకి మాత్రం చాలా బాగుందని చెప్తా ఉన్నారు. చాలా బాగుంది, అంటే ఎక్కువ పులుపు లేకుండా కమ్మగా చాలా బాగుందన్నమాట కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.